హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ములక్కాడ టమాటో ఫ్రై. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ శాతం పప్పులో వేసుకుంటారు కదా ములక్కాడ. ఇలా ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక బౌల్ పెట్టి ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2, 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా కలిపి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పొట్టు తీసేసిన ములక్కాడలు దీంట్లో వేసేసుకుందాం. నేను 2 ములక్కాడలు తీసుకున్నాను. వాటిని పొట్టు తీసి ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకోవడానికి బౌల్ని ఇలా చేస్తూ నేను కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను 5 నుండి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా మూత తీసి ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఈ విధంగా ములక్కాడలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఇలా టమాటాలు ములక్కాడలు చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుందాం. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపి 5 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, టేస్టీ ములక్కాడ టమాటా ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.